హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. అయితే ముందుగా మనం ఇలాగా స్టవ్ వెలిగించేసుకుని ఒక గిన్నె పెట్టేసుకున్నాము. దాంట్లో వాటర్ వేసేసుకున్నాము నిండా. దాంట్లో కాసింత ఉప్పు కూడా వేసేసుకొని బంగాళదుంపలు ఇలాగా సగం కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. మనం స్టఫ్లోకి చేసుకోవాలి కదా, సో దానికోసం దుంపలు అలాగే ఉడకబెట్టేసుకోవాలి. కట్ చేసి అలా ఉడకబెట్టుకుంటే తొందరగా అవుతాయి, అలానే తక్కువ కూడా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి పానీపూరిలోకి వాటర్ కావాలి కదా, సో దానికోసం ఇలాగా కొత్తిమీర తీసుకోవాలి. ఫస్ట్ క్వాంటిటీ అయితే ఎక్కువగానే తీసుకోవచ్చు. మిక్సీలోకి వేసేసుకున్నాము. అలానే పచ్చిమిర్చి మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అలానే చింతపండు, కొంచెం కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నాకు నచ్చదు కాబట్టి అది వేయలేదన్నమాట. అలానే కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేసుకోవాలండి. అది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు, అయినా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. సో దీన్ని ఇలాగా కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో దీన్ని ఇలాగా మిక్సీ పట్టేసుకొని వేరొక గిన్నెలోకి తీసేసుకోవడమే. సో ముందు మీరు ఒక చిన్న క్లిప్ చూసారు కదా పానీపూరి తినేది. సో మేము ఇన్ని పానీపూరి చేసుకొని ఛాలెంజ్ చేసామన్నమాట. సో అది వీడియో పెడదామని అనుకుంటున్నాను. సో దీని తర్వాత అది పెడదామని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఛాలెంజ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియో చూడండి అది కూడా. సో ఇప్పుడైతే మనం ఇలాగా మిక్సీ పట్టేసుకుంది ఒక గిన్నెలోకి వేసేసుకున్నాము. సో ఇంకా అలాగా మిగిలింది ఉంటుంది కదా మిక్సీలో, దాంట్లో కూడా వాటర్ వేసేసుకొని ఇలాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి క్వాంటిటీ ఎంత కావాలంటే అంత వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. క్వాంటిటీ మీకు ఎంత వేయాలో తెలియకపోతే ముందుగా తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని చూడండి. సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకుంటే తెల్లాము కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ చాట్ మసాలా అండి. పానీపూరికి మెయిన్ ఫ్లేవర్ వచ్చేది చాట్ మసాలా. సో ఇప్పుడు ఇదైతే ఎక్కువగానే వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది. ఇది అలానే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను. మొత్తం పొటాటో స్టఫ్ ఉంటుంది కదా దాంట్లోకి, అలానే ఈ రసంలోకి కూడా మనం ఒక ప్యాకెట్ వాడుతున్నాం అంతే మొత్తానికి. సో ఇలాగా ఈ మసాలా కూడా వేసేసుకుని అంతా కలుపుకోవాలి. అలానే కారం కూడా వేసుకోవచ్చు. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. సో కారం కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. సో ఇంతే అండి, ఇది మనకి వాటర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా కావాలనుకుంటే దాంట్లో మీరు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కానీ ఉల్లిపాయలు కానీ అలా కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయ ముక్కల కింద కట్ చేసుకొని అలానే వేసుకోవచ్చు. బట్ ఇదైతే చాలా సింపుల్గా అలా చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పూరీలు అయితే నేను చిప్స్ ఉంటాయి కదా వేపుకునేవి, అవే అనమాట. అవి కూడా ఇంట్లో చేయట్లేదు. సో అవి ఉన్నాయి కాబట్టి ఇంకా అవి ఫ్రై చేసేసుకుంటున్నాను నేను. సో మేము పానీపూరిని ఛాలెంజ్ చేస్తున్నాం కదా అనుకొని నేను చాలా పూరీలు వేపాను అనమాట. అంటే 29 పానీపూరీస్ తినాలి అంటే ఒక్కరికి 29 పూరీస్ అనమాట. అలాగే ఛాలెంజ్ కింద చేసుకున్నాము. సో దానికోసమే నేను ఇది రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి దుబ్బలు కూడా ఉడికిపోయాయండి చూడండి. కాస్త చల్లారిన తర్వాత చేయొచ్చు, కానీ నేను కొంచెం వేడిగా ఉండగానే చేసేస్తున్నాను. సో దానివల్ల స్పూన్ యూస్ చేస్తున్నాను. అది మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలాగే ఏదైనా ఫోర్క్ యూస్ చేసుకొని చేసేసుకోవచ్చు, లేదంటే కావాలంటే చేతితో కూడా చేసుకోవచ్చు. సో ఇలాగా మెత్తగా చేసేసుకొని దీంట్లోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఆ క్వాంటిటీ అయితే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేను పెద్దగా వేయట్లేదు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ తక్కువగానే వేసుకున్నాను. పుదీనా ఉంటే పుదీనా ఖచ్చితంగా వేయండి, అది వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో ఇలాగే ఇవన్నీ కూడా వేసేసుకుందాము.
వీడియో చాలామంది చూస్తున్నారు, కానీ ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్, గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ కూడా తగినంత వేసేసుకోవాలి. సో చాట్ మసాలా, గరం మసాలా రెండు కామన్ అండి మనకి, దీంట్లోనూ రెండిట్లో కామన్ అనమాట. వాటర్లోనూ వేసుకుంటాము, దీంట్లో కూడా వేసుకుంటాము. సో ఇలాగే వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కారం కూడా వేసేసుకోవాలి. కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే అది పని చేసుకున్నాం కదా, అది కొంచెం స్పైసీగా ఉంది కాబట్టి ఇది కొంచెం స్పైసీగా ఉండకుండా చూసుకుంటున్నాను. రెండు స్పైసీగా ఉంటే తినలేం కాబట్టి అలాగే రెండు చూసుకోవాలన్నమాట, చూసుకొని చేసుకోవాలి. ఇలాగే ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు, నానబెట్టేసుకొని దీంట్లోకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా ఉన్న మట్టుకి ఇలా చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, మనకు ఆల్మోస్ట్ స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. పానీపూరిలోకి కర్రీ అనమాట. కావాలనుకుంటే ఇంక ఫైనల్గా దీంట్లోకి ఎక్స్ట్రా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో మనకి ఇది స్టఫ్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇలాగా వాటర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఈ పానీపూరి వాటర్ అన్నా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆ పానీపూరిలోకి చేసుకున్నాం కదా వాటర్, అదే వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఇలా కలిపేసుకోవాలండి. లాస్ట్గా ఒకసారి టేస్ట్ చేయండి, ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు. అంతేనండి, మనకి పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి. స్టఫ్ రెడీ, వాటర్ కూడా చేసేసుకున్నాము, ఇంకా పూరీలు కూడా ఫ్రై చేసేసుకున్నాము. అంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా.